సరే హెల్మెట్ తీసుకో, తొందర రావాలా బాబు, ఇక్కడ రాండి తొందర బాబు, హెల్మెట్ పెట్టుకో, తొందర రావాలా. చూడక నిలబడి ట్రాఫిక్ మీరు అది ఇచ్చేసి కొడుతూ అది సరే బండ్లో పెట్టుకోమనేది అయిపోతాయండి బండ్లో పెట్టారు టీవీఎస్ బండే కదా రవి బండి కాడ బ్రేక్ టైర్ కింద ఒకటి వెనక టైర్ కింద ఒకటి అంటే ఫస్ట్ సార్ వచ్చేది రిపోర్టింగ్ ఇస్తాము. రిపోర్టింగ్ అయిపోయిన సార్ వచ్చి పైన 2 నిమిషాలు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఇక్కడ బుల్లెట్ దగ్గర ఒక టెంకాయ కొట్టేసి ర్యాలీ రన్ చేస్తాము. ట్రాఫిక్ సిఐ గారికి పైన కూడా టౌన్లో చెప్పండి మా సార్ వచ్చి సార్ హెల్మెట్ బాగుంది హెల్మెట్ తీసుకోగలరు పక్కకు కనిపిస్తుంది పంచి సార్ నేనే ఉన్నాను Okay, good morning to all. మనకు ముఖ్యంగా ప్రధానంగా ఎదురయ్యే సమస్య ట్రాఫిక్ ఉంది. దాంట్లో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటిది కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్ ట్రాఫిక్ కంట్రోల్ అనేటటువంటిది భవిష్యత్తులో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక పెద్ద ఛాలెంజ్గా ఉండబోతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంట్లో భాగంగా గౌరవ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు, అదేవిధంగా ఫైర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక మంచి పాలసీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క జిల్లాకి వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్ల సంఖ్యను బట్టి, అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ని బట్టి కొన్ని వెహికల్స్ని అలాట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు 16 వెహికల్స్ అలాట్ చేశారు. కాబట్టి ఈ 16 వెహికల్స్ కడప, పులివెందుల, అదేవిధంగా ప్రొద్దుటూరు, ఇంకా ఇంపార్టెంట్ ప్లేస్ బద్వేలు, మైదుగూరు అలాంటి ప్లేసెస్లో అక్కడక్కడ పంపించడం జరుగుతుంది, 1-2 అలాగా. బట్ వీటిని మనం ఉపయోగించి మ్యాక్సిమం ట్రాఫిక్ని క్లియర్ చేయడం కోసం మనం ప్రయత్నించాలి. కాబట్టి ఇది ఒక మంచి ఉపయోగపడుతుంది ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కోసం. దీంట్లో ఉన్నటువంటి సైరన్ కావచ్చు, బెల్ హెల్లర్స్ కావచ్చు, ఇవి కూడా ఎఫెక్టివ్గా ఉంటాయి. మెయింటెనెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ఇంపాక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏవైతే మనకి ఇచ్చినటువంటి మెటీరియల్ని జాగ్రత్తగా చూసుకోవడం, దానివల్ల పబ్లిక్కి, డిపార్ట్మెంట్కి ఉపయోగపడే విధంగా వీటిని యూటిలైజ్ చేయడం ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీన్ని కన్సర్న్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ ఎవరికి అలాట్ చేశారో ఆ హ్యాండ్లర్స్, దీన్ని మనము సక్రమంగా చేయాలనేసి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.
తీసాం